కాక్రోచ్ అంటే బొద్దింక. నిజానికి ఈ బొద్దింకను చూస్తే అంతా భయపడతారు. అది చాలా చిన్న కీటకం. కానీ ఎందుకు భయం అంటే అంతే మరి. దాన్ని చూసి చీకాకు పడేవారు, అలాగే గగుర్పాటుకు గురయ్యేవారు 100% ఉంటారు. అందుకే కాక్రోచ్ అంటే దూరం జరుగుతారు. అలాంటి కాక్రోచ్ పేరుతో ఒక పార్టీ, కానీ దానికి మోజు మాత్రం విపరీతమయ్యింది. ఈ కాక్రోచ్ పార్టీని చూసి కొంతమంది భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. కానీ అత్యధిక శాతం మాత్రం అట్రాక్ట్ అవుతుంది. అక్కడే ఉంది అసలు తమాషా. అందుకనేమో ప్రపంచంలో బీజేపీకి ఉన్న అత్యధిక నెంబర్ ఫాలోవర్స్ కంటే కాక్రోచ్ పార్టీకి ఫాలోవర్స్ రెట్టింపు అయ్యారు. ఈ నెంబర్ లెక్క ఎక్కడ పీక్స్ కి చేరుతుందో అన్న కంగారు, కలవరం సహజంగానే కొందరికి ఉండవచ్చు. కానీ ఆ అభద్రతా భావం అనేది ఎలాన్ మాస్క్ కి కూడా ఉందా అన్నది సందేహం మరి. ఎలాన్ మాస్క్ వరల్డ్ వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరు. టెక్నాలజీ రంగంలో మాస్క్ కు గొప్ప పేరుంది. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీల ద్వారా విశేషమైన పేరును సంపాదించుకున్న ఆయన లభిస్తుంది. అలాంటి మాస్క్ ఇప్పుడు చేశారు అంటే ఒక పని విషయంలోనే అంతా విస్తుపోతూ ఉన్నారు, ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంతకీ ఆయన ఏం పని చేశారు అని అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాని సోషల్ మీడియా నుంచి బ్లాక్ చేశారని ప్రచారం సాగుతుంది. కొత్తగా పుట్టుకొని వచ్చిన సీజేపీ అదే కాక్రోచ్ పార్టీ ఫాలోవర్స్ ని చూసి ఏకంగా ట్విట్టర్ ఖాతానే బ్లాక్ చేశారు అని అంటున్నారు. మరి ఈ విధంగా ఆయన చేరడం వెనుక ఏదైనా ఒత్తిడి ఉందా, లేక ట్విట్టర్ ఖాతానే భయపడిందా అనేది ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ గా మారింది. నిజానికి చూస్తే సీజేపీ అంటే భారత్ లో బీజేపీ అన్న సౌండ్ కు దగ్గరగా ఉంది కదా. మరి బీజేపీ దశల వారీగా చూసుకుంటే ఆ పార్టీ మీద పోటీ అన్నట్లుగా పుట్టుకొచ్చిన సీజేపీకి అత్యధికంగా ఫాలోవర్స్ ఉండడంతో పాటు ఆదరణ సోషల్ మీడియాలో పెరగడం వల్లనే ఈ విధంగా చేశారు అని అన్న చర్చ కూడా సాగుతుంది. సహజంగానే అధికార ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటూ ఉంటుంది. అది ఏ స్థాయిలో అన్నది ఎవరికి తెలియదు. కానీ ఖచ్చితంగా యాంటీ ఇంకిబెన్సీ అయితే నో డౌట్ గానే ఉండి తీరుతుంది. మరి దానిని వ్యక్తం చేసే బహిరంగ వేదికలు ఇతర ప్లాట్ఫామ్లో సక్రమంగా వినియోగించుకోకపోతే ఇదిగో ఇలాంటి సీజేపీ వ్యవస్థలే పుట్టుకొని వస్తాయని అంటున్నారు. ఇది అధికారంలో ఉన్నప్పుడు వారి ఖచ్చితంగా వ్యతిరేకించే బలమైన గొంతుక అని కూడా రాజకీయ పరిశీలకులు కానీ విశ్లేషకులు కానీ అభిప్రాయపడుతున్నారు. సీజేపీ ఎలా వచ్చిందో కానీ ఈ ఆలోచన వచ్చింది అంతే. సోషల్ మీడియాను తెగ షేక్ చేసి పారేస్తుందని అంటున్నారు. దాంతో అధికార పార్టీ కూసలు కదులుతున్నాయని కూడా పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. అసహనం అన్నది బయటకి రావాలి, దాని గొంతుకను వినిపించనియ్యాలి, దానిని సమాధానంగా వినే వ్యవస్థలు ఉండాలి. అనగదొక్కాలి అని అనుకుంటే కనుక అది తీవ్రమైన రూపమే దాలుస్తుంది. అందుకే అది కొత్త రూపాలను సంతరించుకుంటుంది. అందుకే అందులో భాగమైన సీజేపీ అన్నది ఏర్పాటు అయ్యింది అని విశ్లేషిస్తున్నారు. సీజేపీ ప్రారంభమై కేవలం 5 రోజులు మాత్రమే అయినా 14 ఏళ్ల బీజేపీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 మిలియన్ల ఫాలోవర్స్ ని దాటేసి రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక 16 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న మోడీ నెంబర్ ని కూడా దాటేయాలన్నది సీజేపీ టార్గెట్ గా ఉంది. మే 16న సీజేపీ పుట్టింది. దానికంటే ఒక్కరోజు ముందే మే 15న సుప్రీంకోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా సీజేపీ ఆవిర్భావానికి కారణమా అని అంటున్నారు. నిరుద్యోగ యువతను ఉద్దేశించి బొద్దింకలుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే కేవలం 24 గంటల వ్యవధిలో సీజేపీ పుట్టుకొచ్చింది. ఇది యూత్ వాయిస్ అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే నీట్ దీనికంటే ముందు పరీక్షను ఈ దేశంలో 22 లక్షల మంది రాశారు. ఆ నీట్ పరీక్ష పేపరు లీక్ అయింది అన్న కారణంతో ఒక్కసారిగా రద్దు చేశారు. దాంతో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుంది అని అంటున్నారు. వరుస బెట్టి జరుగుతున్న ఈ పరిణామాలే సీజేపీ వెనుక బలమైన అసహన భావజాలంగా మారిపోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మార్పు మొదలైంది అని అంటున్నారు. 2011లో యూపీఏ ప్రభుత్వం మీద ఆనాడు యువత ఢిల్లీ వీధుల్లో వచ్చి చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం అయితే దేశంలో మొదలైందా అన్న చర్చ ఇప్పుడు బిగ్ డిబేట్ గా ఉంది. జెన్జీ సునామీ క్రియేట్ చేస్తున్న సీజేపీ వల్ల యువత మొత్తం ఊగిపోతుంది. మరి ఇది ఏ పరిణామాలకు దారితీస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.